బెంగళూరు స్టాంపేట్ గురించి 2 నిమిషాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఎల్ గెలిచిన తర్వాత రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఆర్సీబీని చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. ఇంకా 50 మంది పైగా గాయపడ్డారు. స్టేడియం బయట అనేక మంది అభిమానులు స్పృహ కోల్పోయారని, అంబులెన్సెస్ అక్కడే ఉన్నాయని, పోలీసులు గాయపడిన వారిని తీసుకెళ్లడానికి విజువల్స్ చూపించాయి. బెంగళూరులో జరిగిన స్టాంపేట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్పందిస్తూ ఈ ప్రమాదం పూర్తిగా హృదయ విదారకమని అన్నారు. ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఐపీఎల్ లో 18 సంవత్సరాల చరిత్రలో వారి మొదటి ట్రోఫీని గెలుచుకుంది. గ్రాండ్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. మధ్యాహ్నం బెంగళూరులో దిగిన జట్టును కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వాగతించారు. ఈ తొక్కిసలాటలో తన కొడుకును కోల్పోయిన ఒక వ్యక్తి ఓదార్చలేని పరిస్థితిలో కనిపించాడు. అసలు ఈ స్టాంపేడ్ ఎందుకు జరిగిందంటే ఆర్సీబీ సెలబ్రేషన్ కి చిన్నస్వామి స్టేడియంలోకి ప్రవేశం ఉచితమని ప్రకటించడం, ఎక్స్పెక్ట్ చేయనంత జనం రావడం, ఇంకా చిన్న గేటు బుధవారం బెంగళూరులో విషాదానికి దారితీసింది. పోలీసులు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం కోసం స్టేడియం లోపలికి వెళ్లడానికి వేలాది మంది గ్యాదర్ అయ్యారు. స్టార్టింగ్ లో ఈ ప్రోగ్రామ్ కి పాసులు జారీ చేయబడ్డాయి. కానీ కొంతమందికే పాసులు పొందగలిగారు. అందరినీ లోపలికి అనుమతిస్తామని చెప్పిన తర్వాత గేట్లు తెరిచిన తర్వాత భారీ రద్దీ ఏర్పడింది. వేలాది మంది ప్రజలు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. అప్పుడు ప్రజల్ని నేరో ఎంట్రీతో పంపించడంతో అప్పుడే ఈ తొక్కిసలాట జరిగింది. మొదట్లో ప్రజలు గాయపడ్డారు. తర్వాత మరింత మంది వెళ్లడానికి ప్రయత్నించడంతో బారికేట్లు కూలిపోయాయి. ఓవర్ క్రౌడ్ ఉన్నందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు ఇప్పటికే క్షమాపణలు తెలియజేశారు. మేము 500 మందికి పైగా సిబ్బంది ఏర్పాటు చేశామని, 1,00,000 మందికి పైగా వచ్చారు. కార్యక్రమం 10 నిమిషాల్లో ముగిసింది. మేము ప్రతిదీ సాధారణ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది యువకుల ఉత్సాహభరితమైన గుంపు. మేము లాఠీని ఉపయోగించలేమని అన్నారు. డైలీ ఒక ట్రెండింగ్ టాపిక్ తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.